అధ్యక్ష, మంత్రి గారు మాట్లాడుతూ అంతా అయిపోయిన తర్వాత కూడా కాస్తో కూస్తో కారము ఉప్పు దాని మీద చల్లాల్సిందే. నేను ఇదే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, ఇదే మంత్రి గారిని. చంద్రబాబు నాయుడు గారు కుతూహలమ్మను ఏడిపించినప్పుడు సారీ చెప్పాడా అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు స్పీకర్ను ముషరఫ్ అని చెప్పి సంబోధించినప్పుడు సారీ అని చెప్పాడని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు స్పీకర్ని రౌడీ స్పీకర్ అని చెప్పి అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు సారీ చెప్పాడా అని అడుగుతా ఉన్నా. అయినప్పటికీ కూడా అధ్యక్ష, అది వాళ్ళ వ్యక్తిత్వానికి సంబంధించిన విషయం. కానీ ఇవాళ మాకు మాత్రం తప్పు చేస్తే సారీ చెప్పడానికి మేము నామూషిగా ఫీల్ కాం. తప్పు చేస్తే తప్పు చేస్తాము అని చెప్పి ఒప్పుకుంటాం, సారీ కూడా చెప్తాం, ఇంకొకసారి చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. అది మా క్యారెక్టర్. అదే రకంగా ఒకసారి ఉప్పు కారం చల్లేటప్పుడు కాస్త గతంలోకి కూడా వెళ్ళి మనం ఏం చేశామన్నది కూడా కాస్త ఆలోచన చేస్తే బాగుంటుంది అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు క్షమాపణ చెప్పలేదు సార్, సారీ అని చెప్పలేదు సార్. ఇది ఒకసారి టు జస్ట్ ప్లేస్ ఇట్ ఆన్ రికార్డ్. ఆ రోజు కుతూహలమ్మ ఏడుస్తూ ఇంటికి వెళ్ళింది సార్, క్షమాపణ చెప్పలేదు సార్. తెచ్చుకోండి సార్. ఆనంద్ బాబు గౌరవ సభ్యులు నా గురించి అన్నారు కాబట్టి అధ్యక్ష నిండు సభలో రుబాబు. ఆ రోజు కుతూహలమ్మ గారు స్పీకర్గా అన్న మాటలు అధ్యక్ష, పలుసార్లు కౌరవ సభ అన్నారు, కౌరవుల్లాగే వ్యవహరించారు. ద్రౌపది వస్త్రాపహరణలాగా దళిత మహిళలను అవమానించారు. బాబు విఘ్నతకే వదిలేస్తున్నా. సాక్షాత్తు కుతూహలమ్మ స్పీకర్గా ఏడుస్తూ మాట్లాడిన మాటల అధ్యక్ష ఇవి. దీన్ని కూడా వక్రీకరించడమే. ఆ రోజు శాసనసభలో ఏడుస్తూ కుతూహలమ్మ మాట్లాడిన తర్వాత బయటికి పోయి స్టేట్మెంట్ ఇస్తే, ఏడుస్తూనే స్టేట్మెంట్ ఇస్తే వెంటనే ఇచ్చిన స్టేట్మెంట్ ఇవాళ వక్రీకరిస్తున్నారు. అంటే అధ్యక్ష ఎలా ఉంది అధ్యక్ష, శాసనసభలో మీరు ఏదైనా మీకు నొప్పి కలిగితే వెంటనే మీరు బయటికి పోయి ఏదైనా మాట్లాడితే అది వేరే అట, అది తప్పట. ఈ శాసనసభలో మాట్లాడలేదు, ఆవిడ ఏడుస్తూనే ఉండిపోయింది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఎక్కడ అధ్యక్ష, కాళం శ్రీనివాస్ గారేమో ఎక్కడి నుంచో పోయి అట్టా పోయి ఎవరుకోపోయి ఏం మాట్లాడాలో కూడా చెప్తారు. ఎంత దారుణంగా ఉందంటే ఈ వ్యవస్థ. నిజంగా మీరు నడిపిస్తా ఉన్నారు కాబట్టి నడుస్తా ఉంది. ఇది మైకులు వాళ్ళు ఇస్తున్నారు, రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఎందుకు అధ్యక్ష ఇదంతా? క్లోజ్ చేస్తామంటే మేము గమని కూర్చుంటాం. మీ ఇష్టం, మీరు మాట్లాడేది లేదంటే చేస్తాం, లేకపోతే మన మంత్రి గారు ఎవరైతే నిలువుగా ఎప్పుడైనా వక్రీకరిస్తూ ముందుకు రావడమే. ఎదిగే కొద్దీ ఒదగాలి సార్. ఇక్కడ ఒకటి అధ్యక్ష, ఏం చేస్తున్నాము ఏం చేయబోతున్నాము అని క్లియర్గానే చెప్పాను నేను. తప్పు చేస్తే దాని విషయంలో తప్పు చేశాం, సారీ చెప్పడానికి మాకు ఏమాత్రం కూడా నామూషి లేదు, చెప్తాం తప్పకుండా తప్పు చేస్తే అని. ఏదైతే మేము చేయబోతామో, మాకు ఎక్కడైతే అన్యాయం జరిగిందో, ఎక్కడైతే మాకు మైక్ ఇవ్వని పరిస్థితి ఉందో, ఎక్కడైతే నలుగురికి మైక్ ఇచ్చి మమ్మల్ని తిట్టించారో, అవన్నీ మాకు ఏదైతే మనసుకు మాకు కష్టం అనిపించిందో అవన్నీ ఖచ్చితంగా నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టినప్పుడు ఖచ్చితంగా మేము వాటి గురించి ప్రస్తావిస్తాం. అది మాకున్న హక్కు, ఖచ్చితంగా చేస్తాం. ఎక్కడ కూడా మేము మాటల్లో ఎక్కడ కూడా మేము ఈ మాదిరిగాను ఆ మాదిరిగాను డాడ్జ్ చేస్తానో లేకపోతే అటు ఇటుగా మాట్లాడడం మా చేత కాదు. ఏదైనా మాట్లాడినా స్ట్రైట్గా మాట్లాడతాం. ఈ విషయంలో తప్పు చేసిన వాళ్ళు మా వాళ్ళు కాస్తో కూస్తో మనసుకు గాయం కలిగించే విషయం, హర్ట్ అయ్యే విషయం స్పీకర్ గారికి అయింది కాబట్టి తప్పు చెప్పడంలో సారీ చెప్పడంలో వెనకడికి వేయలేదు. అదే రకంగా మాకెక్కడైతే మాకు హర్ట్ అయిందో, ఎక్కడైతే మీలాంటి ఏకంగా నలుగురితోనూ 6 మందితోనూ ఏకంగా పర్సనల్గా తిట్టించడం, అబద్ధాలు చెప్పించడం, ఏ రకంగా మా మైక్ అర్ధాంతరంగా కట్ చేయడం, అటువంటి మాకు బాధ్యత కలిగాయి. అవన్నీ కూడా మేము ప్రశ్నిస్తాం.